ఈ రోజుటికి కూడా వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా కొంచెం ఒక పొలైట్ గా వెళ్తూ వస్తున్నాడు. ఆయన ప్యాటర్న్ డిఫరెంట్. ఉమ్, ఈ రోజు ఆ సోమిరెడ్డి గారి మీద ఆయనకున్నటువంటి గౌరవ మర్యాదల్ని భంగపరిచే విధంగా గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్కునేటప్పుడు ఆయన సంబంధించినటువంటి క్వార్జీ మైనింగ్ గురించి ప్రశ్నించినప్పుడు ఉమ్, ఆయన్ని హిజ్రాలతో దాడులు చేయించడం అనేది చాలా జుగుత్సాకరమైనటువంటి చర్యగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఖండించాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం వ్యతిరేకించాం. నాయకులు పాలకులు ఎలా ఉండాలంటే పారదర్శకంగా పరిపాలన అందించాలి. ప్రతి పనిలో కూడా ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రతి విషయాన్ని బహిర్గతం చేయాలి. అంతేగాని తప్పులు దాచిపెట్టుకొని మేము మంచి వాళ్ళు అనేటువంటి ప్రచారం చేసుకోకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని మొదటి నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ శ్రేణులు మేమంతా. ఉమ్, అయితే కాకాని అరాచకాలు ఎలా ఉన్నాయంటే జెడ్పీ చైర్మన్ గా ఉండేటప్పుడు ఆయన ఎన్ని అరాచకాలు చేశాడో, ఆ తర్వాత సర్వేపల్లి ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా కోర్టు మా దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ కోర్టు ఉందండి, జిల్లా కోర్టు. జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఈయనకు సంబంధించిన దస్త్రాలే మిస్ అయినాయి అంటే అది వాస్తవంగా ఆలోచించదగిన విషయము. దాని మీద క్లీన్ చీట్ ఇవ్వడం విషయంలో కూడా కొంచెం ప్రతి ఒక్కరు కూడా కంగు తిన్నటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చదివి చూసాం. అవును. 2021లో సెకండ్ లాక్డౌన్ అనంతరం ఆయన కూతురికి ఒక ఇల్లు కట్టించాడండి. కట్టిస్తున్న సందర్భంలో ఆయన ఇంటి వెనకాలే ఒక కూతురికి ఇల్లు కట్టిస్తున్నాడు. ఆ ఇల్లు కట్టిస్తున్న సందర్భంలో అప్పుడు మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ గారు ఉన్నారు. ఆ దినేష్ కుమార్ గారికి ఫోన్ చేసి రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్లేదానికి రోడ్డు సైడ్ కొంచెం ఈ చిరు వ్యాపారస్తులు చేపలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారని, ఆయనకి వాళ్ళు అమ్ముకునే స్థావరాలకి ఇంచుమించు చాలా దూరం, ఒక 50-60 అడుగుల దూరం ఉన్నప్పటికీ కూడా ఈయన వాంటెడ్ గా ఫోన్ చేసి నేను మంత్రి గారిని మాట్లాడుతున్నాను, వెంటనే అవన్నీ క్లియర్ చేయండి అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున 5 గంటలకు వాటన్నిటిని నేలమట్టం చేస్తే వాటిని ప్రశ్నించడానికి వెళ్ళిన నాతో కమిషనర్ గారు పెద్దవాళ్ళు ఉన్నారంటే ఎవరా పెద్దవాళ్ళు రా మాట్లాడదని చెప్పేసి అన్నప్పుడు అసలు విషయం బయటపెట్టిన సందర్భాలు తెలుసుకొని వెంటనే అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది కరెక్ట్ అయిన పని కాదని చెప్పేసి మాట్లాడారు. అంటే మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన ఏమైపోయాడంటే ఇంకా నేను నియంతని, నెల్లూరు జిల్లా నా చేతిలో ఉంది, నేను ఏ నియోజకవర్గంలో ఉన్నా నేను ఏమి చేసినా అది నాదేను అనేటువంటి ఒక అహంభావన వచ్చేసింది. సో ఇది కరెక్ట్ కాదనేది నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆ చిరు వ్యాపారస్తులకు సంఘీభావం కూడా తెలిపాను. కూతురికి సంబంధించినటువంటి ఆ ఇంటిని కట్టడం విషయంలో కూడా లిక్కర్ లో శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి మేబీ ఇంకొక వాదన కూడా వినపడుతుంది. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ శ్యాంప్రసాద్ రెడ్డి ఈ ఎర్రచందనం కేసులో కూడా ఉన్నాడు, దానికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వంత పాడుతున్నాడు అనేది వాదన కూడా ఉంది. కానీ అది ఎంతవరకు నిజమో అబద్ధమో నేనైతే ఆ ఎర్రచందనం విషయం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కానీ క్వాడ్జీలో మాత్రము రుస్తుం మైనింగ్ క్వాడ్జీ ఏదైతే ఉందో దాంట్లో అడ్డగోలుగా యథేచ్ఛగా అడిగిన వాళ్ళను సైతం లారీలతో తొక్కిస్తామని బెదిరించేటువంటి పరిస్థితులు కూడా గత మంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి ఆకృత్యాల్లో భాగంగా మేమందరం చవి చూసాం, మేమందరం ఎదురు వాటన్నిటిని మేము ప్రశ్నించాం కూడా. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసేటువంటి చర్య కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు లేకనే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు తీసుకొని వచ్చి ప్రచారం చేయించుకొని పదవులు ఇచ్చి వాళ్ళని పెద్ద నాయకులుగా తయారు చేస్తుంది. పార్టీలు మారుతున్నారు కానీ మనుషులు ఎక్కడికి మారలేదు. గతంలో రూప్ కుమార్ యాదవ్ పార్టీ విషయం బయట పెట్టింది, రూప్ కుమార్ చేసేటువంటి ఆకృత్యాలు బయట పెట్టింది నేను మొదట. అక్కచెరుపాడులో లేఅవుట్లు వేసి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా అక్రమాలకు అడ్డగోలుగా పాల్పడ్డాడన్న సంగతిని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ లేవనెత్తిన విషయాన్ని నేనే తీసుకొచ్చింది. అది జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుసు. ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు? రూప్ కుమార్ యాదవ్ కి వంత పాడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నాడు? తెలుగుదేశంలోనే కదా. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ కూడా అంతేనండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ కింద స్థాయి నాయకులు ఎవరైతే తెలుగుదేశం